హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మీకు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అడవి కాకరకాయలు. మీరు చూడండి, అడవి కాకరకాయలు చాలామంది చూసి ఉంటారు. మార్కెట్లో దొరికే కాకరకాయలే చూసి ఉంటారు, కానీ ఈ అడవి కాకరకాయలు చాలామంది చూసి ఉంటారు. ఇవి ఇట్లా బుడ్డ సైజ్, చిన్న సైజులో ఉంటాయి. ఈ చిన్న సైజులో ఉంటాయి, కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే ఈ సైజులో ఉంటాయి. ఇంత చిన్న సైజులోని కాకరకాయలు మగ్గిపోతాయి. ఈ కాకరకాయలు ఎందుకు ఉపయోగపడతాయో చెప్పడం కోసం నేను ఈ వీడియో ముందుకు వచ్చిన. వాస్తవానికి ఈ కాకరకాయలు యూజెస్ చాలా ఉన్నాయి. చెప్పుకుంటే మనం పెద్ద కాకరకాయల కంటే ఈ చిన్న కాకరకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఒంట్లో ఉన్న ఆ షుగర్ ఉంటుంది కదా, చాలామంది ఆ షుగర్ కంట్రోల్ అవ్వడంలో ఈ కాకరకాయలు పాత్ర మంచిగా ఉంటుంది. ప్లస్ ఈ కాకరకాయలు అదే కాకుండా మనకి లివర్‌లో విషం ఉంటది చాలామందికి. అంటే లివర్‌లో విషం ఉంటది, ఎలా ఉంటదని మనకు చెప్పవచ్చు. కానీ లివర్‌లో విషం ఉండటం వల్ల రక్తనాళాలన్నీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే వాటిని కంట్రోల్ చేయడంలో ఈ కాకరకాయలు డైరెక్ట్ జ్యూస్ చేసుకొని ఒక టీ గ్లాస్ మోతాదులో తీసుకొని మనం గనక డైరెక్ట్ తాగగలిగినామంటే మనకు బాడీలో షుగర్ ఒకటే కాకుండా లివర్ రికవరీ అవ్వడంలో దీని పాత్ర బాగుంటది. ఇంకా ఈ కాకరకాయలు కొంతమందికి ఎక్కడ దొరుకుతాయనే డౌట్ ఉంటది. కాకరకాయలు ఎక్కడ పొలాలకు ఎట్లా అమ్మంటే మనకి పిచ్చి చెట్టు లెక్కనే ఉంటాయి. కానీ అవి చాలా యూజ్‌ఫుల్ చెట్లయ్యి. ఈ కాకరకాయలు పెంచడం కూడా చాలా సింపుల్. మామూలు కాకరకాయలకి చాలా తెగుళ్ళు ఇయన్నీ రావచ్చు. కానీ ఈటికైతే ఏం రావు. డైరెక్ట్ మగ్గిపోయిన చెట్టో పడంగానే ప్రతి ఒక్కళ్ళు ఆ పచ్చికాయలు పీక్కున్నామా, ఎంతసేపున్నా ఆ కూర వండుకున్నామా, తిన్నామా అన్నంత వరకే ఆలోచిస్తారు. కానీ ఈ మగ్గిపోయిన కాయలే ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ మగ్గిపోయిన కాయలు ఒకటి తీసుకుంటే 10 చెట్లు నాటుకోవచ్చు. మనం ఇళ్లల్లో గార్డెన్‌లలో నాటుకోవడానికి కూడా ఉపయోగపడే చెట్టు ఇది. కాకరకాయల చెట్లు ఇత్తనాలు ఇలా ఉంటాయి. లోపల రెడ్‌గా ఉంటాయి మగ్గిన తర్వాత. వీటిని డైరెక్ట్ ఎండలో ఎండబెట్టేసి మనం ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒకరోజు ఎండిన తర్వాత వాటిని మనం బూడిదలో స్టోర్ చేసుకుంటే మన పాతకాలంలో ఏ ఇత్తనాలని స్టోర్ చేసుకోవాలంటే కూరగాయల విత్తనాలు గానీ, బెండకాయల విత్తనాలు వీటిని స్టోర్ చేసుకోవడం కోసం బూడిదలో బూడిద పూసి స్టోర్ చేసేవాళ్ళు. ఆ లైట్‌గా బూడిద పోయటం వల్ల దానికి కొంచెం ఎటువంటి ఫంగస్ గానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ అలాంటివి ఉన్న జీవం గానీ చచ్చిపోకుండా అట్నే బతికుంటది. ఒక సంవత్సరం పాటు అట్నే బతికుంటది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టోర్ చేసుకోవడం కోసం నానా కెమికల్స్ అన్ని వాడి ఆ విత్తనాలకన్నీ పూసి డైరెక్ట్ చల్లుతున్నాము. దానికేం రాకుండా ఉండటం కోసం, పురుగులు తినకుండా ఉండటం కోసం. కానీ వాస్తవానికి ఆ బూడిద పూసి డైరెక్ట్ మనం 1 ఇయర్ స్టోర్ చేసుకొని డైరెక్ట్ నాటుకున్నా కూడా మనకు దానికి ఎటువంటి ఆ ఎయిర్ పురుగులు గానీ, ఏం గానీ డిస్టర్బెన్స్ చేయవు. అయి అంత యూజ్‌ఫుల్ అది మనకి. వాటి గురించి మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి మేము ఇది కొంతమందికి ఇత్తనాలు ఎలా నాటాలి, ఎన్ని రోజులకు కాస్తాయి అని చాలా డౌట్‌లో ఉంటారు. ఇత్తనాలు ఇలా ఉంటాయి. మనకు బాగా ఎండిపోయిన ఇత్తనాలు ఇలా ఉంటాయి. ఈ ఇత్తనాలు తీసుకొని డైరెక్ట్ ఒక అంగుళం లోతులో పెట్టేసి డైరెక్ట్ లైట్‌గా మట్టి జల్లేసి నీళ్లు పోస్తే సరిపోద్ది. 5 రోజులకల్లా మొలకొచ్చేస్తది. పూర్తిగా 5 రోజులకల్లా మొలకొస్తది. వీటి కరెక్ట్‌గా ఏసిన 50 రోజుల నుంచి మనకు పూత, పిందె స్టార్ట్ అయితది. బాగా మనకి ఇళ్లలో నాటుకోవడం కోసం ఇది మంచి చెట్టు లెక్క ఉంటది. ఎందుకంటే ఈ మిగతా చెట్లు కూడా పెంచుకోవచ్చు కదా, చాలామంది అనుకోవచ్చు. ఈ చెట్లను పెంచుకోవడం చాలా సింపుల్. ఈ చెట్లు చేదుగా ఉంటాయి కాబట్టి కోతుల డిస్టర్బెన్స్ తక్కువ ఉంటది. పిట్టలు కూడా డిస్టర్బెన్స్ చేయవు వీటిని. బాగా కాస్తాయి. కాయలు కూడా ఎలా కాస్తాయంటే మామూలు కాకరకాయ చెట్టుకి నాకు తెలిసి ఒక 1 ఫీట్ డిస్టెన్స్‌లో ఒక్కో కాయ కాస్తది. కానీ దీనికి అట్ట కాదు. ప్రతి జాయింట్‌లో కాయలు కాస్తాయి. నిండా కాస్తాయి కాయలు. ఒక్కో చెట్టుకి 5, 6 కిలోల దాకా కాస్తాయి ఈ చెట్టుకి. అంత యూజ్‌ఫుల్ చెట్టు ఇది. మార్కెట్‌లో దీన్ని మామూలుగా ఆకాకర అంటారు దీన్ని. మామూలు కాకర కాకుండా ఆకాకర అంటారు. అడవి కాకర అని అర్థం ఆకాకర అంటే. అడవి కాకర అంటారు వీటిని. మార్కెట్‌లో అమ్మరు. నాకు తెలిసి నేను తక్కువ రేర్ చూడటము. ఈ మధ్య కొంచెం కరోనా వచ్చిన తర్వాత జనాలకు కొంచెం మన మీద హెల్త్ మీద కాన్షియస్ పెరిగి కొంచెం ఏదైనా తీసుకునేటప్పుడు శ్రద్ధ తీసుకొని కొంచెం మంచి కాకరకాయలు ఏదైనా కొత్త రకం వచ్చిందంటే చాలు ఎమ్మటే వాటి మీద ఎగబడుతుర్రు. ఏం వాటి కోసం మార్కెట్‌లో దొరికినా దొరకకపోయినా ఎక్కడైనా ఈ చెట్లు అవపడాయంటే మీకు డైరెక్ట్ ఈ ఇత్తనాలు తెచ్చేసుకొని మీ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఏం లేదు, మన ఇంటికి ఒక వారానికి ఒకసారి చేసుకుంటాం. అంతేగా మనం ఏదైనా వెరైటీ రోజు అదే తినలేం కాబట్టి వారానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి మనకు వారానికి ఒకసారి అయితే ఈ మంచిగా కాస్తాయి. 5, 6 చెట్లు నాటుకుంటే చాలు. మనకి నెలకు సరిపోయేటట్టు కాస్తూనే ఉంటాయి. మళ్ళా నాటుకోవచ్చు. సీజన్ వైస్ కాసేయం కాదు. మనకి నీళ్లు ఉండి కరెక్ట్ వాతావరణం ఉంటే గనక ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఒక చెట్టు నాటి ఒక 90 రోజులు, 100 రోజుల తర్వాత మళ్ళీ ఆ చెట్టు కొంచెం ఆహ్, కంట్రోల్ అంటే ఎండిపోయి కొంచెం తెగుళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంటది. తర్వాత మళ్ళీ మీరు ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి నాటుకుంటా ఉండండి విత్తనాలు తీసుకొని. ఒక్కో కాయలో 20 దాకా ఇత్తనాలు ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. మీకు ఎక్కువ కాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4, 5 మగ్గిన కాయలు పొలాలకు ఎట్లా మట్టి ఏడ పడితే ఆడ పడి ఉంటాయి. 4, 5 మగ్గిన కాయలు తీసుకొని విత్తనాలు తెచ్చి పెట్టుకుంటే సరిపోద్ది. మన సంవత్సరం పొడుగుతా మన ఇంట్లోనే గార్డెన్ టైప్‌లోనే మనం పండించుకొని తినొచ్చు వీటిని. మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే మనకు పొలాల్లో అయితే ఖచ్చితంగా కెమికల్స్ ఏస్తాం. మనం అనుకుంటాం కానీ కెమికల్స్ చేయకుండా నేచురల్ పండిస్తుర్రని చెప్పి ఈ మధ్య నేచురల్ ఫార్మింగ్ బాగా ఫేమస్ అయిపోయింది మా సమాజంలో ఈ కరోనా తర్వాత. నేచురల్ ఫార్మింగ్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఈ ఈ తెగుళ్ళు, ఈ కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని చెప్పి నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ జనాలు కాన్సంట్రేషన్ పెరిగింది. నేచురల్ ఫార్మింగ్ అంటే నువ్వు ఎటువంటి మందు ఏందని నేచురల్ ఫార్మింగ్ అంటారు. కానీ అది తెలియక జనాలందరూ అంతా కెమికల్స్ చేస్తారు. అన్ని మందులు కొడతారు. దీన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పి ఇదే కాకరకాయలు మార్కెట్‌లో ఒకవేళ రూ. 40 కిలో దొరుకుతున్నాయంటే ఇది ఈ సైజ్ తక్కువ ఉండటం వల్ల ఏమైద్ది? ఈ సైజ్ తక్కువ ఉండటం వల్ల మార్కెట్‌లో దీన్ని రూ. 100 చెప్పి అమ్ముతారు.
కానీ వాస్తవానికి ఈల్డ్ చూస్తేనేమో ఆ కాకరకాయలు, ఈ కాకరకాయలు ఈల్డ్ చూస్తేనే ఈ కాకరకాయలు ఈల్డ్ ఎక్కువ వస్తది. కాపు కూడా ఎక్కువ కాస్తది. అంత ప్రైస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? జస్ట్ ఆర్గానిక్ అనే ఒక పేరు యాడ్ చేసి లాస్ట్‌లో యాడ్ చేసి దానికి రూ. 40 ఉన్న ప్రోడక్ట్‌ని కాస్త రూ. 100 చేసి అమ్ముతారు. అది తెలుసుకొని మీరు ఇళ్లలోనే నాటుకోండి. ఇళ్లల్లో నాటుకొని డైరెక్ట్ మీకు 15 రోజులకోసారి లేకపోతే నెలకోసారో మనకు ఇంట్లల్లో ఆవులు లేదా బర్రెలు ఏంటుంటాయి కదా! కొంచెం పేడ ఎయండి దాంట్లో అంతే ఏం అవసరం లేదు. పెద్దగా దానికి పోషణ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఆ పేడ ఏసిన తర్వాత అది మంచిగానే గ్రోత్ వస్తది. ఇంకా మీకు ఆ పేడ కూడా అందుబాటులో లేకపోతే కూడా వర్షం పడ్డప్పుడు వానపాములు దొరుకుతాయి కదా! ఆ వానపాములు డైరెక్ట్ ఆ ఉండిలో ఏసిపోనకండి. అది ఇంక ఆ వానపాములే మీకు ఆ చెట్టుకు కావాల్సినయన్నీ దాంట్లో అందిస్తాయి. ఎండిపోయిన ఆకులు కూడా దాంట్లో ఏయండి ఇబ్బందేం లేదు. ఆ వానపాములు మీకు ఎరువు ఎయాల్సిన అవసరం మా ఇంట్లో ఒక 100 మొక్కలు దాకా ఉంటాయి. 100 మొక్కలకి నేను ఏ ఎరువేయను. డైరెక్ట్ బయట దొరికే మట్టి తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పోసి మొక్క నాటిన తర్వాత వానపాములు రెండో మూడో ఏస్తా. తర్వాత ఇది కొన్ని రోజుల తర్వాత దాని నిండా వానపాములు అయిపోతాయి. నిండా పిల్లలు పెట్టి చాలా అయితాయి. వానపాములు సరిపోతాయి మనకేం అది ప్యూర్ ఆర్గానిక్ పండయిద్ది ఆ రోజు. మనం పొలాల నుంచి తెచ్చుకున్నాం. సరే మన పొలంలో మనం ఏమి ఎయ్యకపోవచ్చు. కానీ పక్క పొలాల్లో కొట్టిన మందులు మన పొలంలో పడటం వల్ల కూడా ఆ కాకరకాయలు ఆ ఫ్లేవర్ తగ్గిపోద్ది. అందుకని మనం ఇళ్లలో నాటుకొని నేను ప్రిఫర్ చేస్తున్నా వీటిని. సింపుల్ గోడలకి ఎక్కించినా సరిపోద్ది. ఇబ్బంది జస్ట్ డైరెక్ట్ పిన్నులు పెట్టేసి గోడలకి ఎక్కించినా బీభత్సంగా కాస్తాయి. చూసుకోవడానికి కూడా అందంగా ఉంటాయి. ఇంగా మీకు ఈ కాకరకాయల గురించి మీకేమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. మీకు ఈ కాకరకాయలు ఈ కాకరకాయల గురించే కాకుండా మీకు ఇంకా ఆయుర్వేదిక్ మొక్కల గురించి గానీ, మీకు కొన్ని బిజినెస్ టిప్స్ గానీ మన ఛానెల్‌లో చాలా వస్తాయి రాబోయే కాలంలో. ఈ వీడియో నచ్చిందనుకో మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. షుగర్ ఉండి కొంచెంమంది ఇబ్బంది పడుతున్న ఫ్రెండ్స్ కోసం వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడతది. ఈ కాకరకాయలు తెచ్చుకొని తినండి. మార్కెట్‌లో ఒకవేళ ఇన్‌కేస్ దొరికినాయంటే అదృష్టమే. దొరక్కపోయినా కూడా మీ ఇళ్లలో నాటుకొని పెంచుకొని తినండి. మార్కెట్‌లో దొరికే ఆ సైజ్ పొడుగుండే కాకరకాయలకు ప్రిఫర్ చేయడం కంటే మనం ఫ్రై చేసుకోవడం కోసం మనం ఫ్రై చేసుకొని మీరు ట్రై చేయండి కాబట్టే నేను ఒకరోజు ఆ వీడియో కూడా పెడతా. పెద్ద కాకరకాయలతో, చిన్న కాకరకాయలతో ఫ్రై చేసుకొని చూడండి. ఆ కాకరకాయల టేస్ట్ చూడండి, ఈ కాకరకాయల టేస్ట్ చూడండి. మీకు అర్థమైద్ది ఆ రోజు. దీంట్లో పవర్ ఆ రోజు మళ్ళా ప్లస్ ఇంకో విషయం చెప్పాలి మీకు. మనకి మన మార్కెట్‌లో దొరికే కాకరకాయలకి పై తోలు తీస్తారు చాలామంది. పై తోలు తీసేసి ఎంత మందం ఉంటాయి ఏం చేస్తారు తోలు తీయకపోతేనే చేదు ఎక్కువ అని చెప్పి బాధపడతా ఉంటారు. ఈ కాకరకాయలకు తోలు తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కట్ చేసి డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. కర్రీ చేసుకోవచ్చు. 2 రకాలుగా ఉపయోగపడతాయి. వీటిని మనము లాంగ్ టర్మ్‌లో 1 మంత్, 2 మంత్స్ ఉంచుకోవడానికి ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కట్ చేసి వాటిని ఫ్రై చేసుకొని ఎల్లిపాయ కారం అసలు ఏం ఫ్రై పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో స్టోరీ చెప్పడం మర్చిపోయాను నేను. మేము ఒక 8 సంవత్సరాల క్రితం నేను మా ఫ్రెండ్ చెంచోల పిల్లోడు ఒక పిల్లోడు ఉండేవాడు. మాకు పొలంలో మేము కూరగాయలు వేసినప్పుడు ఆ టైంలో మా కాపలా ఉండే పిల్లోడు నైట్ మాకు ఆకలైతుంది ఇద్దరికి. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తా ఉంటే ఎమ్మటే వచ్చిండు ఆ పిల్లోడు. నాకు తెలీదు అప్పుడు ఈ కాకరకాయల నుంచి నాకు అప్పటి వరకు పెద్ద క్లారిటీ లేదు. ఆ రోజు మనోడు ఏం చేసిండంటే ఈ చిన్న కాకరకాయలు తీసుకొచ్చిండు. మన పొలంలో ఆ రోజు చేసినాము. ఈ చిన్న కాకరకాయలు తీసుకొచ్చి డైరెక్ట్ సన్న సన్న స్లైసెస్ కట్ చేసి డైరెక్ట్ కొంచెం ఆరబెట్టి బండ మీద ఆయిల్ పూసి దాని మీద ఈ కాకరకాయలేసి లైట్‌గా రోస్ట్ చేసి ఎల్లుల్లిపాయ కారం జల్లిండు అంతే. ఎల్లుల్లిపాయ కారం జల్లిండు. మామూలు టేస్ట్ లేదు ఆ రోజు నేను తిన్నా. నేను దానికి ఈ రోజుకి కూడా ఫ్యాన్ అయిపోయినా నేను. అలా మేము ట్రై చేయాలి. ఒక రోజు మేము వీడియోలో అప్‌లోడ్ చేస్తా మీకు. మన గిరిజనులు ఏ విధంగా ఒకప్పుడు కాకరకాయలని మనం స్నాక్స్‌కి మనం ఏం చేస్తాం మార్కెట్‌లో పోయి కొన్ని కారాలో, లేసో ఇయి తీసుకుంటా ఉంటాం. ఆ లేస్ గీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాకరకాయలు తీసుకోవడం, డైరెక్ట్ ఎండబెట్టేసి ఉదయం, సాయంత్రం ఫ్రై చేసుకొని తిన్నామంటే మనకు స్టఫ్ కూడా మంచిగా పనికొస్తది. మనం నైట్ టైమ్ సాయంత్రం తాగే వాళ్ళకి కూడా చెప్తాను. తాగే వాళ్ళకి గూడాక వాస్తవానికి నేను కూడా ఒకప్పుడు బీభత్సం తాగేవాడిని. ఈ మధ్య కొంచెం మానుకున్నా తాగడం. కానీ తాగే వాళ్ళకి స్టఫ్‌గా అయితే ఈ కాకరకాయ స్నాక్స్ అయితే బాగుంటాయి అన్ని మామూలు దానికంటే ఇది కొంచెం బెటర్‌గా ఉంటది. ప్లస్ మనకి ఆ తాగడం వల్ల లివర్ చెడిపోద్ది. వీటి వల్ల కొంచెం లివర్ కూడా బాగుపడతది. రెండిటికి ఉపయోగపడతది. ఇది కొంచెం ప్రిఫర్ చేస్తాను నేను. థాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చిందంటే లైక్ చేయండి.